భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే పవిత్రమైనవి. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ నదులు పరమ పవిత్రము. అవి అడవులు, పర్వతాల గుండా అనేక ఔషధుల మీదుగా ప్రవహిస్తాయి. దాంతో ఆ నది నీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే వాటికి అంత పవిత్రత వచ్చింది. వీటన్నిటిలోకి గంగానదికి ప్రత్యేకత ఉంది. గంగానది శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి ఆవిర్భవించింది. వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకునే సమయంలో వటువు తన శరీరాన్ని బాగా పెంచేశాడు, లోకాలన్నీ ఆక్రమించాడు. ఆ సమయంలో ఆయన పాదాలను బ్రహ్మదేవుడు కడిగాడు. ఆ జలమే భూలోకానికి ప్రవహించి గంగానది అయింది. అలా వైకుంఠంలో విష్ణువు యొక్క పాదాల నుంచి ఆవిర్భవించిన గంగానది స్వర్గలోకం చేరి అక్కడి నుండి ఆకాశానికి, అక్కడి నుంచి శివుడి శిరస్సు మీదకి, అక్కడి నుంచి హిమాలయ పర్వతాల మీదకు, అక్కడి నుంచి భూలోకానికి, అక్కడి నుంచి పాతాళలోకానికి వెళ్ళి సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించింది. స్వర్గంలో దీని పేరు గంగా, భూలోకంలో భాగీరథి, పాతాళంలో దీని పేరు భగవతి. ఇలా గంగానది స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకాల్లో ప్రవహించి అక్కడి వారందరినీ పవిత్రులుగా చేసింది. ఈ నదీ స్నానము పరమపుణ్యము. ఒకవేళ నదిలో స్నానం చేయలేకపోతే గంగానది జన్మని తలుచుకున్నా చాలు, మహాపాపాలని హరించుకుపోతాయి. వర్ణానంతరము విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అందుకే గంగాలో స్నానం చేసిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మాఘమాసంలో ఉదయం స్నానం చేసేటప్పుడు గంగానదిని కనుక తలుచుకుని స్నానం చేస్తే వారికి గంగా స్నానం ఫలితం దక్కుతుంది. గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపులైన ఫలం దక్కుతుంది. గంగలో స్నానం చేస్తే ఎటువంటి పాపాలైన ప్రక్షాళన అయిపోతాయి. దానికి ఉదాహరణ ఒక కథ చెప్తాను. పూర్వకాలంలో మగధి రాజ్యంలో నలుగురు బ్రాహ్మణులు పౌరోహిత్యం చేసుకుని జీవిస్తుండేవారు. వారిలో ఒకరికి ఒక కుమార్తె ఉంది. నలుగురు ఆడపిల్లలు ఒకచోట కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఒకటిగానే పెరిగారు. వారు దినదిన ప్రవర్ధమానమైనారు, యుక్త వయస్కులైనారు. ఒకరోజు ఊరి ప్రక్కనే ఉన్న సరస్సుకు వెళ్ళి స్నానానికి వెళ్ళారు. ఆ సమయానికి అక్కడ ఒక విద్యార్థి సరస్సులో స్నానం చేస్తున్నాడు. అతడి అందానికి నలుగురు పిల్లలు ముచ్చటపడ్డారు. తొలిచూపులోనే మోహించారు. అతడు బయటకు వచ్చేదాకా వేచి ఉండి బయటికి రాగానే తన నలుగురిని వివాహం చేసుకోమని అడిగారు. దానికి ఆ విద్యార్థి, నేను ఇంకా చదువుకుంటున్నాను, విద్యాభ్యాసం పూర్తి కాలేదు, కాబట్టి నేను వివాహం గురించి ఆలోచించలేను, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. అయితే అమ్మాయిలకు నలుగురు అతన్ని బలవంతం చేశారు. తన నలుగురిని వివాహం ఆడవలసిందని నిర్బంధించాడు. అతడు నిరాకరించారు. ససేమిరా అన్నాడు. దాంతో అమ్మాయిలకు నలుగురికి కోపం వచ్చి, మా కోరిక తిరస్కరించి మమ్మల్ని నిరాశపరిచావు కాబట్టి నువ్వు పిశాచంగా అయిపోవాలని శపించారు. దీంతో విద్యార్థి కూడా, నన్ను నిష్కారణంగా శపించారు కాబట్టి మీరు కూడా పిశాచులై ఈ చుట్టుపక్కలే చుట్టూ తిరుగుతూ ఉండండి అని ఎదురు శాపం పెట్టాడు. 5గురు పిశాచాలయ్యారు. కొంతకాలం గడిచింది. అటుగా పోతున్న ఒక యోగి చెరువులో స్నానానికి వచ్చాడు. ఆడపిల్లల తండ్రులు ఆ యోగీశ్వరుడికి నమస్కరించి, ఓ యోగీశ్వర, మా పిల్లలు చెరువులో స్నానానికి వచ్చారు, చాలా రోజులైంది, ఏమైపోయారో తెలియదు, ఇంతవరకు తిరిగి రాలేదు, వారి సంగతి మాకు తెలియజేయండి అని అడిగాడు. యోగీశ్వరుడు దివ్య దృష్టితో చూసి, బ్రాహ్మణులారా, ఆ అమ్మాయిలు నలుగురు ఒక బ్రహ్మచారి తమను వివాహం చేసుకోలేదని అతన్ని శపించి ప్రతి శాపానికి ఆ చెట్టు మీదనే పిశాచులై తిరుగుతున్నారు. ఆ విద్యార్థి మంచివాడు, బుద్ధిమంతుడు, కాబట్టి గురువుగారి దయ వల్ల శాప విముక్తుడైనాడు. కానీ వీళ్ళు మాత్రం ఇలాగే ఉన్నారు అన్నాడు. ఆ బ్రాహ్మణులు తన కుమార్తెలకు శాప విమోచన ఏ రకంగా కలుగుతుందో చెప్పమని అడిగారు. ఆ యోగి త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే చోట స్నానం చేస్తే శాప విమోచన కలుగుతుందని చెప్పారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యోగికి నమస్కరించి పిశాచ రూపంలో ఉన్న కుమార్తెలను వెంటబెట్టుకుని పోయి త్రివేణి సంగమంలో మాఘమాసంలో స్నానం చేయించారు. దాంతో వారి పిశాచ రూపాలు పోయి మామూలు మనుషులైనారు. గంగా స్నానం చేస్తే ఒక మానవులకే కాకుండా యక్ష, రాక్షస, పిశాచాలకు కూడా పాపాలు నాశనం అవుతాయి. మాఘమాసంలో ఒకసారి గంధర్వలోకంలోని ఒక గంధర్వుడు గంగా స్నానం చేసి వద్దామని రమ్మని భార్యను వెంట పెట్టుకుని మా లోకానికి వచ్చాడు. గంధర్వుడు ముందుగా గంగా స్నానం చేశాడు.
కానీ అతడి భార్య గంగలో స్నానం చేయడానికి ఇష్టపడలేదు. గంధర్వుడు ఎంతగానో చెప్పాడు, ప్రతిమాలాడు. స్నానం చేయనుగాక చేయనన్నది. దాంతో గంధర్వుడు కోపం వచ్చి నువ్వు గంధర్వ లోకానికి రావద్దని కట్టడి చేసి తాను మాత్రం వెళ్ళిపోయాడు. ఆమె భూలోకంలోనే తిరుగుతూ విశ్వామిత్రుడు ఆశ్రమానికి చేరింది. తపస్సులో ఉన్నాడు మహర్షి. ఆమె కొంటతనం ప్రదర్శించి ఆయన తపస్సుకు భంగం కలిగించింది. గంధర్వ స్త్రీని చూచి విశ్వామిత్రుడు వ్యామోహితుడైనాడు. ఇద్దరు ఆ అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా స్వైర వివాహం చేస్తున్నారు. కాలం గడిచిపోతుంది. గంధర్వుడు తన భార్యను వెతుకుంటూ వచ్చాడు. ఆమె విశ్వామిత్రుడితో వేరొస్తూ ఉండడం చూసి పాషాణమైపోగాక అని శపించాడు. విశ్వామిత్రుడిని చూసి ఋషిష్యుడైనా నీకు స్త్రీ వ్యామోహం పోలేదు. పరస్త్రీ కూడా చూడకుండా నా భార్యతో క్రీడా విలాసాలతో తేలియాడుతున్నావు. నీకు శిక్షగా నీ ముఖం కోతిముఖం అవుతుంది. స్త్రీలంతా నేను చూసి అసహ్యించుకుంటారని శపించాడు. ఆ శాపానికి విశ్వామిత్రుడు చాలా విచారించారు. అంతలో నారదుడు వచ్చి మహర్షి క్షణికమైన భోగాల కోసం మహోన్నతమైన నీ తపస్సును పాడు చేసుకున్నావు. నువ్వు వెళ్ళి గంగానదిలో స్నానం చేయి, శాప విముక్తుడు అవుతావు. నీ కమండలాలతో నీళ్లు తెచ్చి బండరాతి మీద జల్లు. ఆ గంధర్వ స్త్రీని కూడా శాప విమోచనం పొందుతుంది అన్నాడు. విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి శాప విముక్తి పొందాడు. తర్వాత కమండలంతో నీరు తెచ్చి బండరాయి మీద జల్లగా ఆ రాయి గంధర్వ స్త్రీగా మారిపోయింది. కాబట్టి కార్తవీర్య, గంగాజలానికి అంతటి మహిమ ఉన్నది అంటూ గంగాతీర్థ మహిమను వివరించాడు దత్తాత్రేయుడు. మాఘమాసము 9వ అధ్యాయం సమాప్తం.